వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1.23 లక్షల కోట్ల పీపీపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో 260 పీపీపీ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని అధికారుల వెల్లడి. పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారుల ప్రాజెక్టులపై సీఎం కీలక ఆదేశాలు. మేడారం అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశం. సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష. భక్తులకు మెరుగైన సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు. నాణ్యతతో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీతక్క ఆదేశం. పార్లమెంట్ సమావేశాలపై ఎంపీలకు జగన్ కీలక దిశానిర్దేశం. రాష్ట్ర ప్రయోజనాల అంశాలను పార్లమెంట్ లో బలంగా ప్రస్తావించాలని జగన్ సూచన. రైతులు, యువత సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని ఎంపీలకు ఆదేశం. స్కూల్ హోంవర్క్ వివాదంపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం. హోంవర్క్ లో కల్మా, సూరహ్ ఫాతాహ రాయాలన్న ఘటనపై తల్లిదండ్రుల ఆందోళన. ఘటనపై విద్యాశాఖ, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివాదాస్పద ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించిన పాఠశాల యాజమాన్యం. గుంటూరు కాలువ ఆధునీకరణతో 75,000 ఎకరాలకు సాగునీరన్న పెమ్మసాని. 50 గ్రామాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కాలువ పనులు. 370 కోట్లతో తొలి 47 కిలోమీటర్ల ఆధునీకరణ పనులకు టెండర్లు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పీపీపీ విధానంలో చేపడుతున్న ప్రాజెక్టులపై కీలక సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ రంగాల్లో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులను సుస్థిర అభివృద్ధి నమూనాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి క్రెడిట్ పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదే చెందుతుందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే 253 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించామని గుర్తు చేశారు. పనులు ప్రారంభం కావడానికి ముందే ఎన్నికలు రావడంతో ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సరైంది కాదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన కృషిని దాచిపెట్టి క్రెడిట్ చోరీ చేయాలని చూస్తోందని ఆరోపించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ నుంచి అన్ని పరిపాలనా ప్రక్రియలను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అభివృద్ధి పనులను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దని నన్నపనేని నరేందర్ సూచించారు. మరి వీళ్ళందరూ కలిసి నగరాన్ని బాగుపడాలనుకుంటారా, ఈ నగరాన్ని ఖరాబ్ చేయాలనుకుంటారా? మీకు చేతనైతే మీరేం నిధులు తెచ్చిల్లో చెప్పండి. మీకు చేతనైతే ఈ పని చేసిన స్వయంగా అని చెప్పండి. మీకు చేతనైతే ప్రజలకు ఇది ఉపయోగపడేది చేస్తామని చెప్పండి. ఏది చేతగాక ఒప్పుకున్న హామీలని అటకెక్కిచ్చేసి ఇప్పుడు ఏదో ఆవాకులు చేవాకులు మాట్లాడితే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నదని అనుకోరు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పరిపాలించండి. ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే మన్ననలు వస్తాయన్నది అది శుద్ధ అబద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిందే. దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉంటాం. చివరిగా ఎలక్షన్లో ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది పెండింగ్ అయింది తప్ప వేరే కాదు. దానికి నీకు అవగాహన లేకుంటే ఆ రికార్డు చూసుకోండి, అన్ని కూడా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థులకు హోంవర్క్ డైరీలో కల్మా, షూరహ్ ఫాతాహ రాయాలని చదవాలని ఉపాధ్యాయుడు సూచించడంపై వివాదం చెలరేగింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై ఇలాంటి బోధనను బలవంతంగా రుద్దడం సరికాదని అభిప్రాయపడ్డారు. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో సంబంధిత ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల మనోభావాలను గౌరవించే విధంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడ్డారు. स्कूल में जाकर उन मैनेजमेंट से जब क्वेश्चन पूछा, सवाल पूछा कि आप कैसे मेरे बच्चे को, मेरे हिंदू बच्चे को कलमा पढ़ने के लिए प्रेशर डाल सकते हो, तो स्कूल मैनेजमेंट के पास कोई जवाब नहीं है। यहां सैदाबाद क्षेत्र असदुद्दीन ओवैसी के पार्लियामेंट क्षेत्र में आता है और ये की पूरी इन लोगों ने प्लानिंग करके रखी है कि छोटे बच्चे से लेकर बड़े बच्चे तक, चाहे वो कॉलेज में हो या 10वीं कक्षा में हो या 9वीं कक्षा में हो, सबका इस्लामीकरण करना। क्योंकि इनकी सोच है भारत में रहकर भारत से गद्दारी करना, भारत में रहकर भारत से गजवा हिंद करना, भारत में रहकर इनकी ये सोच है। तो ये सोच को मजबूत करने वाला असदुद्दीन ओवैसी, मैं असदुद्दीन ओवैसी से पूछना चाहता हूं, तुम्हारे ही पार्लियामेंट क्षेत्र में हिंदुओं पर इतना अत्याचार हो रहा है, यहां तक कि छोटे मासूम 2 क्लास में पढ़ने वाले बच्चे को तो नहीं छोड़ा जा रहा है, तो आज तुम्हारा मुंह क्यों बंद है? किसी भी राज्य में जब मुसलमानों पर कुछ हो जाता है, चाहे वो आतंकी मुसलमान क्यों ना हो, चाहे वो आतंकी मुसलमान का इनकाउंटर क्यों ना हो जाता है, तो तुरंत मीडिया में आकर असदुद्दीन ओवैसी पुकारना चालू करता है। तो आज उसी के पार्लियामेंट क्षेत्र में, असदुद्दीन ओवैसी के पार्लियामेंट क्षेत्र में एक 2 साल के हिंदू मासूम बच्चे को कलमा पढ़ने के लिए स्कूल मैनेजमेंट ने जब प्रेशर डाला, तो आज असदुद्दीन ओवैसी यहां सवाल क्यों नहीं उठा रहा है कि वो स्कूल पर प्रतिबंध लगे, वो मैनेजमेंट के ऊपर पुलिस केस हो, उनको जेल भेजा जाए, वो नहीं बोलेगा। क्यों? क्योंकि उसी के लोग हैं जो ये षड्यंत्र कर रहे हैं। मैं हमारे कलेक्टर साहिबा एवं मुख्यमंत्री रेवंत रेड्डी से निवेदन करना चाहता हूं कि इस प्रकार से स्कूलों के अंदर हिंदुओं को जबरन अगर कलमा पढ़ाने का अगर प्रयत्न किया जाएगा, उन स्कूलों पर कार्रवाई हो, उन स्कूलों को सीज किया जाए और भविष्य में इस प्रकार का कोई कांड ना हो, उस प्रकार से कोई कानून बनाए, ये मैं मुख्यमंत्री रेवंत रेड्डी से निवेदन करना चाहता हूं। साथ ही साथ मैं मेरे हिंदू भाई बंधुओं से कहना चाहूंगा कि अपने बच्चों को स्कूल डालने से पहले यहां देख लो कि वो स्कूल के अंदर कौन है, कहीं कोई बुरके वाली तो नहीं है, कहीं कोई टोपी वाला तो नहीं है जो हमारे बच्चों को जबरन कलमा पढ़ाएगा। थोड़ा यह ध्यान रखकर आप लोग अपने बच्चों को स्कूल में डालिए, ये मैं आप सबसे निवेदन करना चाहता हूं। సికింద్రాబాద్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ నకిలీ పోలీసుల కిడ్నాప్ దోపిడీ కేసును అల్వాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న 3 నిందితులను హర్యానా, చండీగఢ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేశారు. ఇప్పటికే మరో 2 నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉండటంతో మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్త సిద్ధార్థను నకిలీ పోలీసులుగా నటిస్తూ కిడ్నాప్ చేసి తుపాకీతో బెదిరించి బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను బెదిరించి 18 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు. చండీగఢ్లో స్పా సెంటర్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ అమ్మాయిలు కూడా దొరుకుతారు అనేటువంటి ఉద్దేశంతో అతను ఎక్కువగా ఏదైనా అఫెన్షన్ చేసే డబ్బులు వస్తే అక్కడికి వెళ్తుంటాడు. సో ఈ రఘురాజవరం గురించి తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వేరే అఫెన్స్లో డబ్బులు వస్తే అతనికి చండీగఢ్ వెళ్తాడు. అక్కడ వెళ్ళి స్పా సెంటర్లలో తిరుగుతున్న క్రమంలో, ఫ్రీక్వెంట్గా తిరిగే క్రమంలో అక్కడ ఇటువంటి అఫెన్షన్ చేసే వాళ్ళ ముగ్గురు ఆయనకి గతంలో కూడా పరిచయం ఉండడం జరిగింది. సో నార్త్ ఇండియన్స్ ఎవరైతే హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, సునీల్, ఫౌజీ అని చెప్పేసి, విక్కీ సంధు అని, తర్వాత సర్పంచ్ రాజేష్ అని, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ వ్యక్తులతో ఇతని పరిచయం ఉంటుంది. సో ఈ నవంబర్ ముందు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేసి ఈసారి అఫెన్స్లో వాళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పేసి, సో స్ట్రైట్ అవే వాళ్ళు నవంబర్ 13వ తారీఖున అక్కడ చండీగఢ్ నుంచి ఒక స్కార్పియో వెహికల్ రెంట్ తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. అదే స్కార్పియో వెహికల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తారీఖు నాడు ఈ A1 ఎవరైతే ఉన్నారో నా రఘురాజ వర్మ, ఇతనికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది మాధవిలత అని, సో ఆమెతోటి ఫోన్ చేపిస్తాడు. చేపించు కొంచెం మంచిగా మాట్లాడేసి మాకు వీసా కావాలండి, పర్సనల్ కలుస్తాను అని చెప్పంటే, కంప్లైంట్ కూడా కొంచెం వీక్నెస్ ఉండడంతో నమ్ముతాడు. నమ్మి 14వ తారీఖు 7 గంటల తర్వాత పలానా తోటికి రమ్మంటే అల్వాల్ ఏరియాలో కొంచెం రిమోట్ ఉన్న ఏరియాకు రమ్మని చెప్తాడు. ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక్కడ కార్పిలో వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఈ సిద్ధార్థ చౌదరి దాంట్లో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్తారు. వెళ్ళగానే ఇనిషియల్గా మేడారం అభివృద్ధి పనుల్లో నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం హరిత హోటల్లో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ పనులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. సమ్మక్క సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేసి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయం దండగా అని చెప్పింది చంద్రబాబేనని, రైతును గౌరవించి వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది జగన్ ప్రభుత్వమేనని తెలిపారు. పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే పరిహారం చెల్లించి రైతులకు భరోసా కల్పించిందని చెప్పారు. పంటల బీమా అమలు చేసి రైతులకు రక్షణ కల్పించడంతో పాటు వ్యవసాయ విద్యుత్ భారం లేకుండా చర్యలు తీసుకున్నది జగన్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైతుల సమక్షంలో రైతుల సంక్షేమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనులను ప్రజలు మరోరని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుకేసి తండ్రి కంటే గొప్పగా రైతులకు మేలు చేసే ప్రయత్నంలో భాగమే 1924 మధ్య కాలంలో ఎన్నో రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది ఆయన. రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పింది ఆయన. గ్రామాన వ్యవసాయానికి సంబంధించిన సలహా ఇచ్చేదాని కోసం ఉద్యోగస్తులను సలహాదారులకు అక్కడ నియమించింది ఆయన. విత్తనాలు, ఎరువులు, మందులు వారి గ్రామాల్లోనే సజావుగా సక్రమంగా పంపిణీ చేసింది ఆయన. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఒక్క నిలవ గడువు లోపల రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించింది ఆయన. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది ఆయన. పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎవరికి రాని ఆలోచన ఇవన్నీ ఆయన చేసినట్టు. సంవత్సరానికి ఒకసారి పంట సహాయానికి 13,500 రూపాయల డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ పనిముట్లను సక్రమంగా పంచింది జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ భారం కాకుండా రైతులకు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈయన రైతు ద్రోహి అంట. రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. రైతుల గురించి ఏ రోజు పట్టించుకోలేదనేది ఎంత పచ్చి నిజమో ఆ నిజానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రోజు రాజధానిలో మీ నాయన చేస్తా ఉండే, మీ ప్రభుత్వం చేస్తా ఉండే తతంగం ఏమిటి లోకేష్? రైతుల దగ్గర నుంచి బలవంతంగా కొట్టి తిట్టి భూములు లాక్కుంటున్నారు. పండించిన పంటలేకి బుల్డోజర్లు పెట్టి పంట నాశనం చేసి భూములు లాక్కుంటున్నారు. ఏ రైతులైనా మీకు భూములు ఇవ్వకపోతే గన తొవ్వేస్తున్నారు, నీళ్లతో నింపుతున్నారు, కరెంటు తీసేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మొన్న ఒక రైతు భార్య ఓ ఇల్లాలు కంట నీరు పెడుతూ మాట్లాడిన మాటలు మనందరం చూసినాం ప్రజలారా. ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి ఆలయానికి చేరుకున్న మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు అర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 ఆలయాలకు నిధులు మంజూరు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భద్రత, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రవాణా వంటి అన్ని సౌకర్యాలను సమన్వయంతో కల్పిస్తున్నామని చెప్పారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బోనాల పండుగను విజయవంతం చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్సభ, రాజ్యసభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని జగన్ ఎంపీలు పార్టీ నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పెండింగ్ అంశాలు, ప్రత్యేక అవసరాలు, రైతులు, యువత, సంక్షేమ పథకాలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో పార్టీ రాజీ పడదని, ప్రతి అంశాన్ని సమర్థవంతంగా ప్రస్తావించాలని జగన్ స్పష్టం చేశారు. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కు రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా హైదరాబాద్ కూకట్పల్లిలో ఏపీ ట్రావెల్స్ కార్గో సర్వీసెస్ కొత్త వాహనాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రార్థనలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి రాజేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019లో టేక్ ఓవర్ చేసిన కార్గో సర్వీసును విజయవంతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రారంభంలో 22 వాహనాలతో సేవలు ప్రారంభించగా ప్రస్తుతం 22 సంఖ్య 41కు చేరిందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 100% కస్టమర్ సంతృప్తితో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు కార్గో సేవలు విస్తరించి ఉపాధి అవకాశాలు కూడా పెంచుతామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సన్ కార్గో మాది 2019లో మేము టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. స్టార్ట్ చేసినాము. ప్రజెంట్ వచ్చేసి 41 వెహికల్స్ అయినాయి. మాది నుంచి డైలీ సర్వీస్ ఉంటుందండి. నేనే ఇక్కడ నుంచి లైవ్లో మీరు అటు చూస్తే తెలుస్తుంటుంది ఎవరేం పని చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు ఎంప్లాయీస్ అనేది మేము చేస్తూనే ఉంటాం. మా దగ్గర నుంచి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, బెంగళూరు, చెన్నై, ముంబై అలాగే మెడల్ వెళ్తుంటుంది. ఇందులో భాగంగానే ఈరోజు కొత్త వెహికల్స్ కూడా కొన్నాము. ఒక 5 వెహికల్స్ మరి న్యూ వెహికల్స్ లాంచ్ చేసి మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వచ్చి వాటిని లాంచింగ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగానే మొత్తం ప్రోగ్రామ్ అలా జరిగింది. మా ట్రావెల్ సంబంధించి అయితే ఇప్పుడున్న దాంట్లో మేము చేస్తున్నాం 100%. ఎందుకంటే కస్టమర్ మార్కెట్ ఏంటంటే బస్సు కాంపిటీషన్ ఎక్కువైంది. అందుకే ఓల్డ్ వెహికల్స్ పెట్టుకుంటే మేము బస్సులో మేము ట్రావెల్ చేయలేవు. అందుకే అన్ని బ్రాండ్ న్యూ వెహికల్స్ తీసుకొని సర్వీస్ చేస్తున్నాము. ఈరోజు రాజేష్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు దీనికి ప్రొపరేటర్ అన్నానంటే చిన్న స్థాయి నుంచేనండి. నేను కూడా తాతల ఆస్తుల నుంచి తీసుకొచ్చి దీంట్లో ఏం చేసింది ఏం లేదు. ఫస్ట్ కేసీఎన్లో ఏరియా మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ చేసినాను, తర్వాత ఏరియా మేనేజర్ చేసినాను, తర్వాత ఇదే ఏపీ ట్రావెల్స్ అనే కార్గోల్ని ఒక ఏజెంట్గా నేనే ఉన్నా. ఇప్పుడు సేమ్ నా దగ్గర ఒక 60-70 మంది ఏజెంట్లు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ ఏపీ ట్రావెల్స్ కార్గోలో ఏజెంట్ ఉన్న వ్యక్తిని ఇప్పుడు నా దగ్గర 60-70 మంది ఏజెంట్లు ఉన్నారు. బ్రాంచెస్ నాకు ఓన్గా ఉన్నాయి. అదేంటి రీజన్ అంటే మా సార్ అబ్దుల్ కుదూస్ భాయ్ అని ఆయన మున్నా సార్ అని చెప్పాను. ఫస్ట్ వాళ్ళు ఫౌండర్స్, వాళ్ళు చేయడం వాళ్ళు అంతా ఒక సెటప్ చేసి అన్ని చేసిన తర్వాత వాళ్ళకి బిజినెస్ వద్దు. అప్పటి నుంచి నేను టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి బిజినెస్ బాగా మంచిగా ఉంది. మాకు బేస్ ఏంటంటే మా కస్టమర్లు అండి. కొందరు వ్యవస్థను నమ్మి బుకింగ్ ఇస్తారు, కానీ మా కస్టమర్లు నన్ను నమ్మి, వ్యక్తిని నమ్మి బుకింగ్ ఇచ్చినారు. అంటే చెప్పుకోతే హైబాబు సార్ కానీ, ప్రభాకర్ సార్ కానీ, ఇంకా చాలామంది పేరు చెప్తూ పోతే వన్ బై వన్ పోతే దాదాపు 100 మెంబర్స్ ఉంటారు. ఒక వ్యక్తిని నమ్మి ఇంత బుకింగ్ ఇచ్చినారు. ఈరోజు రాజేష్ రెడ్డి ఒక 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినారు అంటే కారణం మా కస్టమర్లు. వాళ్ళు నాకు ఎప్పుడు దేవుళ్ళు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా ముందుండి నడిపించే మా ఎమ్మెల్యే తండ్రి సమానుడు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్రత్యేకించి ఎలాంటి సర్వీసెస్ ఏపీ ట్రావెల్స్ కార్గోస్ అంటే ప్రత్యేకించి ఎలాంటి సర్వీసెస్ వస్తున్నాయి? అంటే జనరల్ గుడ్స్ అండి, ఎన్ని గుడ్స్ మేము తీసుకెళ్తాం విత్ బిల్. వితౌట్ బిల్ నేను నాట్ యాక్సెప్ట్. నేనేమిటి పర్యవేక్షిస్తుంటా విత్ బిల్ ఏదైనా సరే. నేను కమిట్మెంట్ డెలివరీ ఇస్తాం. మాకు 100 బ్రాంచ్ 200 బ్రాంచ్ మేము ఓపెన్ చేయలేదు, చేయం కూడా. మేము ప్రజెంట్ 3 months వరకు మాకున్న బ్రాంచెస్ 40 బ్రాంచెస్ అయ్యింది. స్టిల్ ఈరోజు 55 బ్రాంచెస్ అయినాయి. ఎందుకంటే మేము ఆంధ్ర రూట్ ఫుల్ సక్సెస్ చేసినాం. నెక్స్ట్ రూట్ ఏంది? మదనపల్లి, కడప, రాయచోటి, అనంతపురం, ధర్మవరం. ఇప్పుడు ఆ రూట్ కోసం ఈ వెహికల్స్, ఈ 5 వెహికల్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు బెడ్డిరెడ్డి చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను నిర్మించి 68 టీఎంసీల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 145 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచ స్థాయి పంపులను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు గతంలో కోర్టులు, ట్రిబ్యునళ్లతో కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ పని ఎంత అయింది, ఎంత కావాల్సింది, ఎంత నిధులు ఇస్తే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేటువంటి ఒక్క డైరెక్షన్ కూడా ఇంజనీర్లకి ఇవ్వకుండా ఒట్టిగా వాపసు వచ్చేసాం. వస్తూ ఏం మాట్లాడతారు? ఎట్లా నింపుతామండి? భూసేకరణ గాంధీ ఎట్లా నింపుతాం? ఇట్లా మాట్లాడొచ్చునా? ఓ ప్రభుత్వ అధినేత ఇంత బాధ్యతారహితంగా మాట్లాడొచ్చునా? ఏమంటారు దీన్ని? నెగ్లిజెన్స్ అంటారా? ఏమనాలి? దీనికి ఏం పదాలు వాడాలో నాకు అయితే అర్థమైతలేదు. కాబట్టి ఈ పాలమూరు ప్రాజెక్టులో 27,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి మేము దిగిపోయే నాటికే 32,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను చేసినాం. ఆ పనులు ఏవేవి అంటే 5 రిజర్వాయర్లు కట్టినాం. ప్రజలకు తెలిసినవైనా మళ్ళొకసారి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నార్లాపూర్, ఏదుల, వట్టెము, కర్వెన, ఉదండాపూర్ 5 రిజర్వాయర్లు కట్టినాం. ఈ 5 రిజర్వాయర్ల యొక్క ఇంపౌండింగ్ కెపాసిటీ, నీళ్లు ఆగి ఉండేటువంటి కెపాసిటీ 68 టీఎంసీలు. 68 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి 5 రిజర్వాయర్లను కట్టినాం. ఈ 5 రిజర్వాయర్ల యొక్క కట్టల యొక్క లెంత్ ఏవైతే ఉందో రిజర్వాయర్ల 75 కిలోమీటర్లు. 5 రిజర్వాయర్ల కట్టల యొక్క లెంత్ వచ్చేసి 75 కిలోమీటర్లు. కట్టాలంటే మామూలు కట్టలు కావు, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 15, 18, 17 టీఎంసీల రిజర్వాయర్ల కట్టాలు ఎంత ఎత్తు ఉండాలో మీరు ఒకసారి ఆలోచించేయండి. పైన 4 లైన్ రోడ్ అంత ఉంటాయి కట్టాలు, ఒక్కొక్కటి వెడల్పు 30, 40, 50 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి గ్రేడియంట్ లెవెల్స్ని బట్టి వీటన్నింటి దగ్గర సర్జ్ పూల్స్, పంపింగ్ కోసం అవసరమైనటువంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి 34 పంపులను ఫిట్ చేసినాం. ఒక్కొక్క పంపు 145 మెగావాట్ల పంపు ఒక్కొక్కటి. పాలమూరు రంగారెడ్డిలో ఒక పంపు 145 మెగావాట్లు అంటే ఒక పంపు 2 లక్షల హార్స్ పవర్ల మోటార్ అన్నమాట. ప్రపంచంలోనే
హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో వాడేటువంటి పంపులు ఇంతకు పెద్దవి ఉన్నాయి, కానీ లిఫ్ట్ ఇరిగేషన్లకు వాడేటువంటి పంపులలో ఈ మోతాదు 145 మెగావాట్ల కెపాసిటీ ఉండేటువంటి పంపులు ప్రపంచంలోనే ఎక్కడ లేవు. కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాజ్ ది పైనీర్ ఇన్ దిస్. వీటిని చూడడం కోసం, వీటి ఆపరేషన్ చూడడం కోసం, వీటి ఇన్స్టాలేషన్స్ చూడడం కోసం, వీటి ఎఫిషియన్సీని చూడడం కోసం విదేశాల నుంచి ఇంజనీర్లు వచ్చిపోయినారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రికి, ఆయన పార్టీ నాయకులకు, వాళ్ళ ప్రజాప్రతినిధులకు కళ్ళు కనిపించవు, అర్థం కూడా కాదు. గుంటూరు కాలువ విస్తరణ, ఆధునీకరణ పనులు పూర్తయితే దాదాపు 75,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 50 గ్రామాల త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొత్త మల్లాయపాలెంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి కాలువ విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునీకరణ పనులకు 370 కోట్ల అంచనాలతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు వెల్లడించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీటి భద్రత కోసం ఈ ప్రాజెక్టును ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజున పోలవరం కూడా మీరు చూస్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూస్ తీసుకుంటూ, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు దాన్ని కూడా వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే ఉద్దేశంతో పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అవి కూడా అయితే మన ఈ చుట్టుపక్కల అనేక 1,50,000 ఎకరాలకు పైగా ఈ పంటలకి మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ తీసుకుంటే మనకి ఇందులో 2 కావాలి, ఎక్స్టెన్షన్ కావాలి, 47 కిలోమీటర్ తర్వాత ఎక్స్టెన్షన్, అదేవిధంగా మొత్తం ముందున్నటువంటి 47 కిలోమీటర్లకి మోడర్నైజేషన్. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా వీటిని కూడా సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకున్నాం. అంటే ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా. అందులో భాగంగా గుంటూరు ఛానల్ ల్యాండ్ అక్విజిషన్ కి మనకి 70 కోట్ల వరకు ఫేజ్ 1 తీసుకుంటే 29 కోట్లు రైతులకు ఇచ్చి, పాత రేట్లకే అప్పుడు వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేశాం. అవి కూడా ప్రతి నెల ఒక 10 కోట్ల రూపాయలు ట్రెజరీ నుంచి వచ్చే విధంగా చేసి వచ్చే 5-6 నెలల్లో దీన్ని ఒక రూపం తీసుకొస్తాం, ఎక్స్టెన్షన్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా నిర్వహించే ఆషాఢ బోనాల మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న ఆషాఢం తొలి ఆదివారం గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే బోనాల పండుగతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభంగానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయ కమిటీలు, నిర్వాహకులు, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. భాగ్యనగరంలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ, నిల్లం బల్లెం సప్పుళ్లు, డప్పుల మోతలు, జోగినీల ఆధ్యాత్మిక నృత్యాలు, పోతురాజుల వీరోచిత విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఎటు చూసిన భక్తి పారవస్యం దర్శనమిస్తుంది. ఘటాల వైభవోపేత ఊరేగింపులు, రంగురంగుల తొట్టెల సమర్పణలు, గోల్కొండ నుంచి లాల్ దర్వాజా వరకు ప్రతి వీధి అమ్మవారి నామస్మరణతో పులకరిస్తుంది. రంగం వేదికగా అమ్మవారి స్వయంగా భక్తులకి భవిష్యవాణిని ప్రసాదించే ఆ దివ్య క్షణాలు భక్తి విశ్వాసాలకు సజీవ నిదర్శనంగా నిలుస్తాయి. ఆషాఢ మాసంలో వైభవంగా ప్రారంభమయ్యే ఈ మహోత్సవం 2026 జూలై 16వ తేదీన గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో మొదలవుతుంది. జూలై 21న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం మరియు బోనాల సమర్పణ. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు. ఆగస్టు 9 లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు. ఆగస్టు 13వ తారీఖుతో బోనాల మహాజాతర ముగింపు. దశాబ్దాల చారిత్రక వైభవం కలిగిన మన బోనాల పండుగను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి సారథ్యంలో బోనాల పండుగను మన ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కోట్లాది రూపాయల నిధులతో ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా అలంకరించింది.
వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రజా ప్రతినిధులతో అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. పల్లె పట్నం అనే తేడా లేదు, కులమతాల భేదమే లేదు. ఇలవేల్పులైన రేణుకా, ఎల్లమ్మ, కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ తల్లులకి బోనం సమర్పించి ఏడాది పొడవునా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో వేడుకునే మహోన్నతమైన పండగ బోనాల పండగ. బోనం అంటే కేవలం అన్నం కాదు, సృష్టికి మూలమైన ఆదిశక్తికి సమర్పించే భక్తి నివేదన. ప్రతి బోనం వెనుక అచంచలమైన విశ్వాసముంది. ప్రతి అడుగులో అమ్మవారి ఆశీర్వాదముంది. ప్రతి డప్పు మోతలో తెలంగాణ గుండె చప్పుడు వినిపిస్తుంది. శతాబ్దాల సాంస్కృతిక వైభవం, తెలంగాణ ఆడబిడ్డల అచంచల భక్తికి ప్రతిరూపం, ఆచార సంప్రదాయాలకి సజీవ సాక్ష్యం, తెలంగాణ సంస్కృతికి చిరునామా మన బోనాల జాతర. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి